అందరికీ నమస్కారం. నేను మీ ఉమా. అందరూ ఎలా ఉన్నారు? ప్రజెంట్ చైనా దేశంలో ఉన్నాను, గువాంగ్జౌ సిటీలో. లాస్ట్ వీడియోస్ అన్ని మీరు చూసారు కదా, మీకు నచ్చినని ఆశిస్తున్నాను. ఎవరైనా మిస్ అయితే తప్పకుండా చూడండి. పోతున్నారు, ఇక తింటారు. ఇక స్కాన్ చేసుకుని మెట్రో లోపలికి వెళ్ళిపోదాం మనం. మెట్రో స్టేషన్ నుండి మెయిన్ స్టేషన్ దగ్గరకు వచ్చేసాను. అదిగోండి పైన చూస్తున్నారు కదా, గువాంగ్జౌ సౌత్ రైల్వే స్టేషన్ అని ఉంది. పైన ఎంత పెద్దగా ఉందో చూస్తున్నారా? ఓహో, లోపలికి వెళ్ళిపోదాం. ఇక్కడ మళ్ళీ మనం టికెట్ కూడా తీసుకోవాలి. ఆన్లైన్లో బుక్ చేసినా కూడా లోకల్స్కి అవసరం లేదు, ఎందుకంటే మనం పాస్పోర్ట్ కూడా నంబర్ కూడా టైప్ చేసాం కదా. కానీ సేఫర్ సైడ్ స్టేషన్ లోపలికి ఎంటర్ అవుతున్నాను. ఇదిగోండి ఈస్ట్ గేట్లో నుండి లోపలికి వస్తే చూడండి ఎంత పెద్దగా ఉందో చూస్తున్నారా? ఓహో, ఇదేదో ఎయిర్పోర్ట్ లాగా ఉంది ఫీలింగ్, రైల్వే స్టేషన్. అట్లాగే ఇక్కడికి వెళ్ళి కౌంటర్ దగ్గరికి వెళ్ళి మన టికెట్ కూడా కలెక్ట్ చేసుకుందాం. మనం ఆన్లైన్లో బుక్ చేసుకున్నది కదా. మామూలుగా ఇక్కడ లోకల్స్కి అయితే అవసరం లేదు, మనకి ఎందుకు లేదు సేఫ్ సైడ్ తీసుకుందాం అనుకుంటున్నాను నేను. ఇదిగోండి ఎయిర్పోర్ట్లో ఎయిర్ హోస్టెస్ ఎలా ఉంటారో ట్రైన్కి కూడా అలాగే ఉంటారు. ట్రైన్ హోస్టెస్ అని పిలిస్తే బెటర్ మనం. ఇదిగోండి క్యాప్టెన్ కూడా వెళ్తున్నాడు వెనక. ఇక్కడ చూస్తున్నారు కదా, రోబో వచ్చి ఏదో కానీ అనౌన్స్ చేస్తుంది లోకల్ లాంగ్వేజ్లో. కానీ ఒకటి మాత్రం అర్థమైందని చెప్తున్నారు అన్నయ్య వాళ్ళు, గువాంగ్జౌ రైల్వే స్టేషన్ పోలీసు వాళ్ళం మేము అని చెప్తుందంట. నా పాస్పోర్ట్ ఇచ్చాను, అన్నయ్య ఫోన్లో ఏమో ఆన్లైన్ టికెట్ చూపిస్తున్నారు, అక్కడ వెళ్ళి కలెక్ట్ చేసుకుంటారు. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, ప్రెగ్నెంట్ ఉమెన్కి ఇచ్చేశారు. రెండో బోగీలో 9F సీట్ నెంబర్. అదిగోండి పైన డిస్ప్లేలో కనపడుతుంది కదా, కానీ మొత్తం చైనీస్ లాంగ్వేజ్లో ఉంది. బట్ ఓకే, టికెట్ మీద కొంచెం ఇంగ్లీష్లోనే ఉంది, ఏం ప్రాబ్లం లేదు. A4 ప్లాట్ఫామ్కి వెళ్ళాలి నేను ఇప్పుడు. శాంతం పైన ఉన్నాయి ఇప్పుడు ట్రైన్స్. ఇక్కడ లిఫ్ట్ ఉంది, ఇదిగోండి ఈ లిఫ్ట్ ఎక్కి వెళ్ళిపోదాం. అన్నయ్య ఇచ్చి బాయ్ బాయ్ చెప్పే సమయం దగ్గరికి వచ్చింది. ఇక నేను అన్నయ్యని బాగా మిస్ అవుతాను, బట్ టచ్లో ఉంటాను. అన్నయ్య సాయం చాలా ఇంపార్టెంట్ నాకు. సెక్యూరిటీ ఇక్కడ నా వాటర్ తీయించేశారు, తర్వాత మళ్ళీ నా ఫేస్ చూసి ఎలో చేశారు. ఓకే, మంచి విషయం. కనీసం వాటర్ అయినా ఇచ్చారు మళ్ళీ మన వెనక్కి. సెక్యూరిటీ అయితే ఇక్కడ ఒక్క లెవెల్ టాప్ కాదు. మనం 160 కిలోమీటర్స్ మెట్రో ఎక్కాం కదా, దాని తర్వాత నెక్స్ట్ లెవెల్ ఇది. ఈ ట్రైన్స్ గంటగా 300 కిలోమీటర్ల స్పీడ్. ట్రైన్ అసలు అదిరిపోయింది చూడండి. స్టార్టింగ్లో ఏమో ఇక్కడ విఐపి సీట్లు ఉన్నాయి చూస్తున్నారు కదా. ఓ, బిజినెస్ క్లాస్ అనుకోండి, మొత్తం 5 సీట్లు ఉన్నాయి ఇక్కడ. ఆ తర్వాత మొత్తం సెకండ్ క్లాస్ చూడొచ్చు. అటు 2 సీట్లు, ఇటు 2 సీట్లు ఉన్నాయి. ఓపెన్ వాష్ బేసిన్. ఇక్కడ సీట్లు చూస్తున్నారు కదా, ఇవే మన సీట్లు. ఇక్కడ 9F వెళ్ళాలి మనం. విండో సీట్ ఇచ్చారు మనకి. 120 కిలోమీటర్స్ 1 అవర్లో వెళ్ళిపోతాం. సూపర్ డూపర్ స్పీడ్. 50 మినిట్స్ అనుకుంటా. సీట్స్ కూడా కంఫర్టబుల్గానే ఉన్నాయి, మంచి. అట్లా ట్రైన్ హాస్టల్స్ ఉంటారు కదా, ట్రైన్ క్రూ, అట్లా వాళ్ళు సేల్ చేస్తారు. మనకు కావాల్సిన ఐటమ్స్ కొనుక్కొని తినచ్చు, జ్యూస్, అట్లాగే ఫుడ్. లోపల మనకి వాటర్ డిస్పెన్సర్ కూడా ఉంటుంది చూడండి. పక్కనే కప్స్ కూడా ఉన్నాయి. హాట్ వాటర్ కావాలంటే హాట్, కోల్డ్ కావాలంటే కోల్డ్. ట్రాక్స్ అంతా పరిశుభ్రంగా ఉన్నాయి చూడొచ్చు. ఎక్కడ ఒక చెత్త కానీ ఒక పేపర్ కానీ ఏది లేదు. నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఎక్కడికి వెళ్ళినా కూడా. ఇది ఒకటి ఉంది, అది సిటీ అని కాదు, విలేజ్ అని కాదు. స్టేషన్లో దిగాను ఇప్పుడు. 12A 12B అని ఎగ్జిట్ గేట్స్ ఉంటాయి. 12B వెళ్ళాలి నేను, ఎందుకంటే ఆల్రెడీ నేను కౌచ్ సర్ఫింగ్లో ఇక్కడ ఒక ఫ్రెండ్కి రిక్వెస్ట్ పంపించాను. తను చాలా క్విక్గా యాక్సెప్ట్ చేశారు నన్ను. తన పేరు జిలియన్. నన్ను రిసీవ్ చేసుకోవడానికి బయట 12B గేట్ దగ్గర ఉన్నారంట. తను వెళ్ళి కలుద్దాం. చాలా సంతోషంగా ఉంది. లోకల్స్తో స్టే చేసినప్పుడు ఇంకా చాలా విషయాలు తెలుసుకుంటాం. అండ్ పోయింది కదా అసలు ఈ బిల్డింగ్లు చూడండి. ఓహో,
చాలా బాగుంది, చాలా బాగా నచ్చింది అది చూస్తుంటే. ముఖ్యంగా సివిల్ ఇంజనీర్స్ చూస్తే అసలు ఈ వీడియోని, ఈ బిల్డింగ్స్ని పిచ్చగా ఇష్టపడతారు అనుకుంటా. ఎందుకంటే వాళ్ళు ఒక ఛాలెంజ్గా తీసుకుంటారు. చూడండి ఈ కట్టడాలు ఎలా ఉన్నాయో, అసలు ఎంత అద్భుతంగా ఉందో. ఆపోజిట్లో చైనా టెలికాం ఉంది. మనం చైనా మొబైల్ సిమ్ కార్డ్ తీసుకున్నాం కదా, ఇదిగోండి అక్కడ ఫుతిన్ రైల్వే స్టేషన్ అని రాసుంది. సూపర్ ఉంది అసలు. సిటిక్ సెక్యూరిటీస్ ఇంకా ఉన్నాయి చూడండి. బిల్డింగ్లు అప్పుడే అయిపోలేదు, చుట్టూతా రౌండ్గా కట్టేశారు అసలు ఫుల్. మొత్తం ఒక ఐటీ హబ్ అనుకుంటా ఇది, ఫుతియన్ సిటీ అనేది. వచ్చేసారు మా ఫ్రెండ్ వచ్చేసారు. చాలా చాలా సంతోషంగా ఉంది. హాయ్, హౌ ఆర్ యూ? ఓకే, దిస్ ఈజ్ యువర్ బైక్? ఐ లైక్ యువర్ స్కూటర్. లెట్స్ గో హోమ్. మన జలాన్మటికి రాకెట్ లాగే వెళ్తున్నారు డ్రైవింగ్. ఐ థింక్ యు ఆర్ ఎ ప్రొఫెషనల్ డ్రైవర్. రాకెట్ బ్యాటరీ బండి మీద. ఓ సబ్వే. ఆర్ యూ గోయింగ్ ఫర్ జాబ్ టుడే? Yeah, I think maybe later. What time? 9 p.m. I got a car at 9 p.m. Oh, 6 p.m. Are you leaving me at home? To occupy చేసి ప్రాబ్లం వచ్చేసింది. మా బ్యాటరీ బండి ఆగిపోబోతుంది, ఎందుకంటే 0%లో ఉంది. 8 గంటలు ఛార్జింగ్ పెట్టాలంట. మన ఫ్రెండ్ పెట్టలేదు. ఇప్పుడు ఇక్కడ నుండి బండి నెట్టుకుని వెళ్ళాలి ఇంటికి మేము. ఒకసారి 8 గంటలు ఛార్జ్